హాయ్ అండి, అందరూ బాగున్నారా? ముందు వీడియోలో విదురుడు ఎలా పుట్టాడో తెలుసుకున్నాం. ఈ వీడియోలో యముడు విదురునిగా ఎందుకు పుట్టాడో చూద్దాం. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. పూర్వం మాండవ్యుడనే మహర్షి పుణ్యక్షేత్రాలన్నింటినీ సేవించుకుంటూ ఒక పట్టణానికి చివర ఉన్న అడవిలో పర్ణశాల నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున కొందరు దొంగలు ఆ ఊరి రాజుగారి ధనాన్ని దొంగలించి అడవి నుండి పారిపోయి వచ్చారు. రక్షక భటులు వారిని వెంబడిస్తూ వచ్చారు. ఇక వారికి చిక్కిపోతామేమోనని భయపడి దొంగలు మాండవ్యుని శరణ కోరారు. మహర్షి మౌనవ్రతం పాటిస్తూ ఉండడం చేత వారికేమీ సమాధానం చెప్పలేకపోయాడు. వేరే దిక్కు తోచక దొంగలంతా ధనంతో సహా మహర్షి ఆశ్రమంలో తలదాచుకున్నారు. ఇంతలో రక్షక భటులు వచ్చి ఆశ్రమంలో దాక్కున్న దొంగల్ని ధనాన్ని రాజు వద్దకు తీసుకుపోయారు. వారితో పాటు మాండవ్యుణ్ణి కూడా తీసుకుపోయి ఇతరే దొంగలకు ఆశ్రయం ఇస్తున్నాడు అని రాజుగారికి చెప్పారు. రాజు దొంగలందరికీ మరణ శిక్ష విధించాడు. మాండవ్యునికి మాత్రం ఒక శూలానికి అతని శరీరాన్ని గుచ్చి ఆహార పానీయాలు ఇవ్వకుండా చూడాలని ఆదేశించాడు. భటులు మాండవుని ఒక పదునైన శూలానికి గుచ్చి ఉంచారు. మాండవుని స్థితిని చూసి జాలిపడ్డ మహర్షులు కొందరు రాత్రిపూట పక్షుల రూపంలో వచ్చి, ఓ మునిశ్రేష్ఠుడా, నీ అంతటి గొప్ప తపస్వికి ఇటువంటి బాధ కలిగించింది ఎవరు అని అడిగారు. అప్పుడు మాండవ్యుడు జరిగిందంతా వారికి చెప్పాడు. ఈ మాటలు విన్న భటులు ఈ వృత్తాంతానంతా రాజుగారికి చెప్పారు. రాజు అతడొక గొప్ప తపస్వి అని తన తప్పు తెలుసుకున్నాడు. వెంటనే అతనికి శిక్షను రద్దు చేస్తూ ఆ మునిని శిక్ష నుండి విడుదల చేయమన్నాడు. ముని శరీరం శూలంలో బాగా దిగబడిపోయింది. భటులెంత ప్రయత్నించినా రాలేదు. ఆ శూలాన్ని నరికించగా కొంత భాగం శరీరంలోనే ఉండిపోయింది. అందువల్ల ఆ మునిని అనిమాండవ్యుడు అని పిలిచేవారు. ఆ ముని గొప్ప తపస్సు చేత లోకాలన్నీ తిరుగుతూ యమలోకానికి పోయి యముడితో ఇలా అంటున్నాడు. యమధర్మరాజా, నాకు ఇటువంటి భయంకరమైన శిక్ష ఎందుకు వేశావు? నేను చేసిన నేరం ఏంటి అని అడిగాడు. అందుకు యముడు, నువ్వు చిన్నతనంలో తూనీగల్ని పట్టుకొని వాటిని ఒక మేకకు గుచ్చి ఆనందించేవాడివి, అందువల్ల నీకు ఈ శిక్ష విధించబడింది అని అంటాడు. అందుకు మాండవ్యుడు కోపించి 14 సంవత్సరాలు వచ్చేంత వరకు నరుణ్ణి బాలుణ్ణనే అంటారు. ఆ వయస్సు వరకు అతడు ఏ పాపం చేసినా ఆ పాపం అతడికి అంటదు. అటువంటి బాలుడికి కీడి చేసిన వారే పాపులవుతారు. ఇది నేను చేసిన కట్టడి. నువ్వు ఈ ధర్మాన్ని విస్మరించి పాపం చేశావు కనుక నువ్వు భూలోకంలో శూద్రవనితకు పుట్టమని శాపం ఇచ్చాడు. అందువలనే యముడే విదురుడై పుట్టాడు. చూశారు కదండి విదురుడి యొక్క పుట్టుక. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.